ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలోని బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి నా కాంచతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరంలో సమసర్వేషు భూతేషులో అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉంటాడు ఆత్మజ్ఞాని అని తెలుసుకున్నాము. 4వ పదమైన మద్భక్తిం లభతే పరాం, నాయందు పరాభక్తిని కలిగి ఉంటాడు. పరాభక్తి అంటే జ్ఞానంతో కూడిన భక్తి. ఇది శ్రేష్టమైన భక్తి. భగవత్తత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి భగవత్తత్వంతో ఐక్యమైన భక్తి. గోపికలకు శ్రీకృష్ణుని యందు గల భక్తి. ఈ భక్తి విషయాన్ని నారద భక్తి సూత్రాలలో నారదుడు కూడా తెలియజేస్తాడు. ఇట్టి భక్తిని వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు కూడా తెలియజేశారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని అంటే తన స్వరూపమైన ఆత్మను శ్రవణము మననము నిధి ధ్యాసనల ద్వారా తెలుసుకొని నిత్యము నిరంతరము అట్టి స్వరూప ఆత్మతో అనుసంధానమై ఉండుటనే భక్తి, నిజమైన భక్తి అని. జీవన్ముక్తుడు ఇట్టి భక్తినే కలిగి ఉంటాడు. ఈ పరాభక్తికి జ్ఞానానికి భేదం లేదు. ఇట్టి జీవన్ముక్తుడు సాక్షాత్తు పరమాత్మయే. ఇట్టి భక్తి వల్ల అంతిమ ఫలము ఏమిటి అని ప్రశ్నించుకుంటే వీటిని మరి ఒక శ్లోకమైన భక్త్యా మమాభిజానాతి యావాన్యాచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని మరి ఒక శ్లోకంలో వీటి భక్తి ద్వారా నేను ఎవరినో ఎంతటి వాడినో యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. దానివల్ల నా వాస్తవతత్వాన్ని తెలుసుకొని ఆ తరువాత నాలోనే ప్రవేశిస్తాడని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పిన ఉపదేశము ఇది. శ్రీకృష్ణ మోక్ష సన్యాస యోగంలోని ఆత్మజ్ఞాని యొక్క లక్షణం. మరి ఒక సంచికలో మరికొన్ని పదాల యొక్క విశేషంతో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.